దేశ వినాశనానికి కారణమవుతున్న నల్లధనం సహా కుల వివక్ష, అంటరానితనం, మహిళలపై సాగుతున్న వేధింపులకు వ్యతిరేకంగా యువత పోరాడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. యువత కృషి చేస్తే భారీ సామాజిక మార్పులు తీసుకురావచ్చన్న ప్రధాని నవ్యాలోచనలు పెంపొందించుకోవాలని జాతీయ యువజనోత్సవాల్లో సందర్భంగా సూచించారు. డిజిటల్ లావాదేవీలు జరిపేలా యువత ఇతరులకు చేయూతనందించాలని ప్రధాని పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా హర్యానా రోహ్తక్లో జరుగుతున్న జాతీయ యువజనోత్సవాలు, కన్యాకుమారి వివేకానంద కేంద్రంలో రామాయణ దర్శన కార్యక్రమాన్ని ఉద్దేశించి దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ యువతకు కీలక సందేశం అందించారు. దేశంలో 35 ఏళ్లలోపు వారు 80 కోట్ల మందికి పైగా ఉన్నారని గుర్తు చేసిన ప్రధాని, వీరంతా తలుచుకుంటే సమాజాన్ని పట్టిపీడిస్తున్న అనేక సామాజిక రుగ్మతల్ని అరికట్టవచ్చని చెప్పారు. నిరక్షరాస్యత, చైతన్యరాహిత్యం, వ్యతిరేక ఆలోచన విధానం, కులచట్రానికి అతీతంగా ఆలోచించడంలో వైఫల్యం, మహిళలతో దుష్ప్రవర్తన, పర్యావరణంపై నిర్లక్ష్య వైఖరి వంటి 6 సామాజిక సమస్యల్ని ప్రస్తావించిన మోదీ వీటిపై దృష్టి సారించాలని యువతకు పిలుపునిచ్చారు. ఇతరులు చెప్పేదాన్ని పట్టించుకోకుండా యువత కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని సూచించిన ప్రధాని నేర్చుకునే ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తూనే ఉండాలని ఉద్బోధించారు. मेरा देश के नौजवानों से आह्वान है, सीखने की इस प्रक्रिया को कभी मत रुकने दीजिए। अपने भीतर के विद्यार्थी को कभी मत दीजिए। जितना भी आप सीखेंगे, जितनी आप अपनी स्पिरिचुअल पावर को डेवलप करेंगे, जितना आप अपनी स्किल्स को डेवलप करेंगे, उतना ही आपका भी विकास होगा और देश का भी विकास होगा. యువత నల్లధనంపై పోరాటానికి కలిసి రావాలని కోరిన మోదీ డిజిటల్ భారత్ ఆవిష్కరణలో యువత పాత్రను పెంచేందుకు అదే అంశంపై యువజనోత్సవాలు నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. నగదురహిత లావాదేవీల దిశగా అంతా నడిచేలా చేయూతనందించాలని సూచించారు. అవినీతిపై తన పోరాటానికి యువత మద్దతుతో దేశంలో సానుకూల మార్పులపై నమ్మకం పెరిగిందన్న మోదీ పేదరిక నిర్మూలన దిశగా అడుగులు వేస్తున్నట్లు వివరించారు. दलित, पीड़ित, शोषित, वंचित की सेवा, यही तो जन सेवा ही प्रभु सेवा का मंत्र देती है. हमारे देश के दलित नौजवानों को स्टैंड अप इंडिया, स्टार्टअप इंडिया के जरिए एम्पावर किया जा रहा है. छोटे कारोबारियों को कम ब्याज पर कर्ज मिल सके, इसलिए मुद्रा योजना चलाई गई है. गरीब की गरीबी तब दूर होगी जब हम उसे गरीब को एम्पावर करेंगे, जब हमारा गरीब सशक्त होगा और गरीबी से मुक्ति का वो आनंद लेगा और एक नई ताकत के साथ वो आगे बढ़ेगा. చిన్న వయసులోనే ఏదైనా సాధించగలమని నిరూపించిన వివేకానందుని స్ఫూర్తిగా తీసుకుని భారత్ను విశ్వగురువుగా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగాలని ప్రధాని మోదీ యువతను కోరారు.